తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకొని పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఆయన అభిమానులు మాత్రం ఒకంత దిగులుగా ఉన్నారు. చరిత్ర చూడని విజయాన్ని అందుకున్న తర్వాత అభిమానులు ఎందుకు డీలా పడినట్లు? విజయ్ ఈ పేరు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సంచలనానికి మారు పేరుగా మారింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చి సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు దళపతి విజయ్. నిజానికి మే 4న విజయ్ అభిమానులకు పండుగ రోజు, జీవితంలో గుర్తుండిపోయే రోజు. అయితే అభిమానులకు మాత్రం ఇది మింగుడు పడని రోజు. ఎందుకంటే ఇకపై విజయ్ సినిమాల్లో నటించే అవకాశాలు లేవు. పార్టీ పెట్టిన రోజే సినిమాలకు దూరం అని ప్రకటించాడు విజయ్. ఇకపై పూర్తి జీవితం రాజకీయాలకే అంకితం అన్నాడు. అన్నట్లుగానే ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారి పూర్తి ప్రజాబలంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. సినిమాలకు శాశ్వతంగా దూరం కాబోతున్నాడు. త్వరలో విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకుడు సెన్సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు టైటిల్ కార్డుగా తమిళనాడు ముఖ్యమంత్రి నటించిన చిత్రం అని దర్శక నిర్మాతలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఇది విజయ్ కెరియర్ లో చివరి చిత్రం కావడంతో మరి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక విజయ్ కోసం ఇప్పటికే లియో, గోట్ చిత్రాలకు సీక్వెల్ కథలు సిద్ధం చేసి పెట్టారు దర్శకులు. ఇప్పుడు 2 చిత్రాలకు సీక్వెల్స్ కు బ్రేక్ పడినట్లే లెక్క. అయితే రానున్న 5 ఏళ్లు మాత్రం దళపతి ముఖ్యమంత్రి హోదాలో అభిమానులకు మరింత దగ్గర కానున్నాడు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం. విజయ్ సినిమా కెరీర్ను మాత్రమే కాదు, త్రిష కెరీర్ను కూడా మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా త్రిష కొత్త సినిమాలు కమిట్ కాకపోవడంతో సౌత్ లేడీ సూపర్ స్టార్ నెక్స్ట్ టార్గెట్ పూర్తి స్థాయి పొలిటికల్ ఎంట్రీని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. త్రిష ఈ పేరు ఇప్పుడు సంచలనాలకు మారు పేరుగా ఉంది. ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. సీఎం కావాలి అనేది తన లక్ష్యమని పాత వీడియో ఆమెది వైరల్ అవుతోంది. ఇదే సమయంలో టీవీకే పార్టీ విజయం, ఆ పార్టీలో త్రిష కీలకంగా వ్యవహరించబోతోంది అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అదే జరిగితే విజయ్ దారిలో త్రిష కూడా సినిమాలకు విరామం ప్రకటిస్తుందా అనే అనుమానాలు కాలీవుడ్ అంతటా మొదలయ్యాయి. దక్షిణాది చిత్రాల్లో చాలా బ్లాక్ బస్టర్స్ లో కనిపించింది త్రిష. అందుకే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కెరియర్ పీక్ పొజిషన్ లో ఉంది. అయినా సరే కొత్త చిత్రాలేవి ఒప్పుకోవడం లేదు. గత ఏడాది కాలంగా డైరీ మొత్తంగా ఖాళీగా ఉంది. దీంతో ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుందనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం త్రిష చేతిలో కరుప్పు, విశ్వంభర, రామ్ 3 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగానే ఉన్నవే. వీటి తర్వాత త్రిష కొత్త చిత్రాలేవి కమిట్ కాకపోవడం, తమిళనాట టీవీకే అధికారంలోకి రావడంతో త్రిష పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఒక్కో సమయంలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ టైం నడుస్తుంటుంది. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అనిరుద్ హవా మొదలైంది. ఎందుకంటే కొత్త సినిమా కమిట్ అయిన ప్రతిసారి 5 కోట్లకు పైగా పారితోషికం పెంచేస్తున్నాడు అని. ప్రస్తుతం ఓ తెలుగు చిత్రానికి సంగీతాన్ని అందించడానికి 20 కోట్లకు పైగానే అందుకుంటున్నాడట. అటు ఇటుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు రాక్ స్టార్. ప్రతి బాల్ కు 6 కొడుతున్నాడు అనిరుద్. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇదే జోరును కొనసాగిస్తున్నాడు. మొన్నటి వరకు అనిరుద్ డామినేషన్ కాలీవుడ్ వరకు మాత్రమే పరిమితం. కానీ పారడైజ్ తో మరోసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆయా షేర్ పాటతో టీ-టౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనిరుద్. అంతకు ముందు జననాయకన్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ వీడియో, రీసెంట్ గా పారడైజ్ సాంగ్. అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్ ఇలా రిలీజ్ కావడం, అలా సోషల్ మీడియాను షేక్ అయిపోవడం, రికార్డు బద్దలయ్యే వ్యూస్ రావడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది. లాస్ట్ ఇయర్ విడాయి ముర్చి, కింగ్డమ్, మదరాసి ఫెయిల్యూర్స్ తో అనిరుద్ కాస్త డల్ అయ్యాడు. కానీ ఈ ఏడాది మాత్రం మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. తన బీట్స్ తో టాలీవుడ్, కాలీవుడ్ నే కాదు పాన్ ఇండియానే షేక్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్లే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పారడైజ్ కోసం 15 కోట్లు అందుకున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమా కోసం ఏకంగా 21 కోట్లు అందుకుంటున్నాడట. పెద్ద చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ మూవీ కోసం రెహమాన్ 13 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. కానీ రామాయణ కోసం మాత్రం 30 కోట్ల పారితోషికంతో పాటు సినిమా విడుదలైన తరువాత వచ్చిన లాభాల్లో నుంచి కూడా వాటా అందుకోబోతున్నాడట రెహమాన్.
మరోవైపు మరో తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కూడా దూసుకొస్తున్నాడు. ఇతని బీట్స్ కు యూత్ నుంచి మంచి క్రేజ్ కనిపిస్తూ ఉండటంతో భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ముందు మాలీవుడ్, తర్వాత టాలీవుడ్, మళ్ళీ కోలీవుడ్, ఇప్పుడు బాలీవుడ్. ఇది సాయి పల్లవి జర్నీ. మేడే రోజున పల్లవి నటించిన మొదటి హిందీ చిత్రం థియేటర్స్లోకి వచ్చింది. రామాయణ కంటే ముందు రిలీజ్ అవుతున్న చిత్రం ఇది. అందుకే చాలా అంచనాలు కనిపించాయి. కానీ సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన వసూళ్లు చూసి పల్లవికి గట్టి షాక్ తగిలిందని చెప్పవచ్చు. 2015లో ప్రేమ మూవీతో మొదటిసారి మాలీవుడ్ లో మెరిసింది సాయి పల్లవి. ఇది ప్రేమ కథా చిత్రం. అక్కడ సంచలన విజయం సాధించింది. 2017లో ఫిదా పేరుతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాలీవుడ్ లో మాత్రమే కణం పేరుతో ప్రయోగాత్మక ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఇదంతా కూడా సౌత్ సైడ్ సాయి పల్లవి స్టోరీ. ఇప్పుడు ఏక్ దిన్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. మే 1న భారీ ఎత్తున విడుదలైంది ఈ చిత్రం. అయితే హిందీ ఆడియన్స్ పల్లవి మూవీ ఎందుకో ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఏక్ దిన్ చిత్రాన్ని నిర్మించాడు. అతని తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించాడు. థాయ్ రొమాంటిక్ చిత్రం వన్ డే మూవీకి ఏక్ దిన్ అఫీషియల్ రీమేక్. అయితే ఎంత ప్రమోషన్ నిర్వహించినా ఈ చిత్రం తొలి రోజు ₹1 కోటి మాత్రమే సాధించి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక మొదటి వీకెండ్ దాటే వరకు వసూలు చూస్తే వరల్డ్ వైడ్ 5 కోట్ల లోపే వచ్చాయి. దీంతో పల్లవికి బాలీవుడ్ డెబ్యూట్ గట్టిగానే షాక్ ఇచ్చింది. ప్రస్తుతం పల్లవి ఆశలన్నీ దీపావళికి రిలీజ్ కానున్న మరో భారీ హిందీ చిత్రం రామాయణ పైనే ఉన్నాయి. దాదాపు 4,000 కోట్ల రూపాయలతో 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తోంది రామాయణ. ఈ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి కనిపించబోతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.